అనంతమైన అగ్నిజ్యోతి ఆకాశాన్ని చీల్చుకుంటూ పాతాళాన్ని దాటుకుంటూ విశ్వమంతా ప్రకాశిస్తోంది. ఆ దివ్యజ్యోతి ముందు బ్రహ్మ, విష్ణువు నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఇంతటి అద్భుతాన్ని వారు ఎప్పుడూ చూడలేదు. ఆ జ్యోతికి ఆది కనిపించలేదు, అంతం కనిపించలేదు. బ్రహ్మ ఆశ్చర్యంతో విష్ణువును చూసి, ఈ జ్యోతి ఎవరిది, ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాడు. విష్ణువు ఆ జ్యోతిని చూస్తూనే, దీనిలో ఏదో దివ్యమైన రహస్యముంది, దాని ఆది అంతం తెలుసుకోవాలి అని అన్నాడు. కొద్దిసేపు ఇద్దరూ ఆలోచించారు. తరువాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. బ్రహ్మ అన్నాడు, నేను హంసరూపంలో ఈ జ్యోతి శిఖరాన్ని వెతుకుతాను. విష్ణువు సమ్మతిస్తూ, అయితే నేను వరాహ రూపంలో దీని అడుగును వెతుకుతాను అని చెప్పాడు. అంతే, ఒక్క క్షణంలో బ్రహ్మ దివ్యమైన తెల్లని హంసగా మారిపోయాడు. అతని రెక్కలు సూర్యుడిలా మెరిసిపోతున్నాయి. అదే సమయంలో విష్ణువు మహావరాహ అవతారం ధరించాడు. భూమిని మోయగల అపారమైన శక్తితో ఆయన రూపం మహోన్నతంగా కనిపించింది. బ్రహ్మ ఆకాశం వైపు వేగంగా ఎగిరిపోయాడు. విష్ణువు పాతాళలోకాల వైపు దూసుకెళ్లాడు. సంవత్సరాలు గడిచాయి, యుగాలు గడిచాయి. కాలమే ఆగిపోయినట్లు అనిపించింది. కాని ఆ జ్యోతి అలాగే ఉంది. బ్రహ్మ ఎంత ఎత్తుకు ఎగిరినా దాని శిఖరం కనిపించలేదు. విష్ణువు ఎంత లోతుకు వెళ్ళినా దాని అడుగు కనిపించలేదు. అప్పుడు విష్ణువు మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇది సాధారణ జ్యోతి కాదు, ఇది అనంతం, ఇది దైవస్వరూపం అని గ్రహించడం ప్రారంభించాడు. విష్ణువు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. కాని బ్రహ్మ మాత్రం ఇంకా పైకి పైకి ఎగురుతూనే ఉన్నాడు. ఆ సమయంలో ఆయనకు ఒక విచిత్రమైన పువ్వు కనిపించింది. ఆ పువ్వే విశ్వచరిత్రను మార్చబోతోంది. ఆ పువ్వు ఏమిటి? బ్రహ్మ ఎందుకు అబద్ధం చెప్పాడు? పరమశివుడు ఎలాంటి శాపమిచ్చాడు? ఇవన్నీ ఎపిసోడ్ 3లో. ఓం నమః శివాయ.